నూజివీడు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏరియా ఆసుపత్రిపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఖర్చు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను, వాటి బిల్లులను అప్లోడ్ చేసిన వివరాలు సేకరించారు. పొంతనలేని సమాధానం చెప్పిన సూపరింటెండెంట్పై మంత్రి సీరియస్ అయ్యారు. గతంలో కోటితో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ఉండగా అదనంగా ఆక్సిజన్కు 20 లక్షలు ఎలా ఖర్చు చేశారని ఆరా తీశారు. హాస్పిటల్ ఏరియాలో సుమారు 45 అడుగుల గోడ నిర్మాణానికి 10 లక్షలు ఎలా ఎస్టిమేషన్ వేశారని ఆరా తీశారు. డ్యూటీ డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది నచ్చిన సమయంలో వస్తున్నారని, రోగులకు సరైన సమాధానం చెప్పడం లేదని తీరు మార్చుకోవాలని కొలుసు పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఆక్సిజన్ సంబంధించి 2021లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు ఇక్కడ స్థాపిస్తే అది సంవత్సరం నుంచి పనిచేయటం లేదు, స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత నుంచి పనిచేయటం లేదని చెప్పేసి సభ్యులు, మరి డాక్టర్స్, సిబ్బంది, డాక్టర్స్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వెంటనే మెగా వాళ్ళతో మాట్లాడాం. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా 5 సంవత్సరాలు అయినా కూడా హెచ్డిఎస్ రిక్వెస్ట్ మీద వాళ్ళు వెంటనే ఒకసారి రిపేర్ చేసి మీకు అప్పచెప్తామని చెప్పారు. సో దాని ద్వారా ఇంకా అడిషనల్గా ఏదైనా చేయాల్సి వస్తే, ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చేయాల్సి వస్తే చిన్న ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఖర్చు పెట్టుకుని ఇక్కడ గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని తగ్గించి ఆ నిధుల్ని హాస్పిటల్ డెవలప్మెంట్కి వాడతామని చెప్పేసి మనం ఇస్తాం. ముఖ్యంగా ఆక్సిజన్ సంబంధించి